భారతీ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని 2019లో తన సొంత కడప జిల్లాలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొని మీకు ఎంత మంది పిల్లలుంటే ఇద్దరు పిల్లలకు 15,000 30,000 మీ అకౌంట్ లో వేస్తాడు జగనన్న మీకోసమే ఆలోచిస్తున్నాడని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి ప్రభుత్వం అది. తర్వాత ఎంతమంది పిల్లలకి ఇచ్చారు? ఒకరికే ఇచ్చారు. తర్వాత ఏం చేశారు? కరెంటు బిల్ అన్నారు, కారు అన్నారు, లేకపోతే మీకు ఇన్కమ్ ఎక్కువ వచ్చింది అన్నారు. తర్వాత 2,000 రూపాయలు కట్ చేసి 13,000 ఇచ్చారు. చివరికి ఏంటంటే మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు కట్ చేసాం, బాత్రూమ్ల మెయింటెనెన్స్ కోసం 1,000 కట్ చేసామని చెప్పి రకరకాల మోసాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా కట్ చేయకుండానే మీకు ఇద్దరు పిల్లలుంటే 30,000, ముగ్గురు పిల్లలుంటే 45,000. గతంలో పాపం ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి రామానాయుడు గారిని ట్రోల్ చేశారు. ఆయన ఇంటింటికి వెళ్ళి ఏదో మాట్లాడితే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 రాలేదని చెప్పి ట్రోల్ చేశారు. రేపొద్దున ఇచ్చిన తర్వాత అదే కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాడు నీకు 15,000 వచ్చింది, నీకు 15,000 వచ్చింది, నీకు 15,000 వచ్చిందని. మరి వైసీపీ నాయకులు తల ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడే ఆలోచించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మే నెలలో ఇవ్వటం ఖాయం. రామానాయుడు గారు ఆ ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు అందజేయటం ఖాయం.